People complain about smoking so much మా సినిమాల్లో. I thought okay, I'll start with the smoking shot. అదే I can see the YouTube comments. తెలుగులో మాట్లాడు బే అని. Me and Ceci were just making films మాకు తోచిన విధంగా. సో రోహిత్కి మీకు అక్రమ సంబంధం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఒక నిన్ను పిచ్చిగా ట్రస్ట్ చేసి ఒక కెమెరామెన్ కావచ్చు, నీ టీంలో ఎవడో ఒకడు అలాంటి వాళ్ళని పట్టండి ఫస్ట్. అలాంటి ఇది కనిపించింది రోహిత్లో. మీరు ఒక కొత్త ట్యాగ్ మీరే ఒకటి క్రియేట్ చేసుకోవచ్చేమో. We came up with something. It's called Rent Cinema. Rent Cinema. That is how Story Discussion 1 started. We had to pay the rent. వాస్తవిక జీవితం సినిమాలాగా కట్ చేస్తే ఎలా ఉంటుంది? నడుచుకుంటూ వైన్ షాప్కి వెళ్ళి హాఫ్ కొనుక్కొని అండ్ దెన్ వచ్చి కూర్చొని మందు తాగుతూ సినిమా చూస్తూ పడుకొని పోతాడు సోఫాలో. చూసి కొంతమంది మెసేజెస్ పెట్టారు, సార్ ఇంత దరిద్రంగా ఉంటుందా యాక్టర్స్ లైఫ్ అని. అసలు నేనేం చూపించలేదు, ఇంకా పాటలు లేవు, యాక్టర్లు లేదు, మొత్తం పల్లెటూరులో జరిగే ఒక ట్రాజిక్ స్టోరీ. హూస్ గోనా ఫన్ దిస్ నౌ? యూ ఓన్లీ గెట్ స్కేర్డ్. నువ్వు డైరెక్ట్గా వెళ్ళి దూకితే దాంట్లో. వెన్ యూ వాంట్ టు మేక్ సంథింగ్ న్యూ, ఇట్ కాంట్ బీ దిస్ న్యూ. 2 years డైరెక్టర్ అయిపోతా నేను అనుకున్నా, బట్ జరగలేదు. సో ఇప్పుడు నాన్ యాక్టర్లో ఒక యాక్టర్ని ఎలా చూస్తారు మీరు, ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఎనీబడీ కెన్ యాక్ట్. ఆల్ ఆర్ ఆడిషన్స్ ఆర్ హ్యావింగ్ టీ విత్ అస్. ఫస్ట్ అనిపించింది ఏంటంటే బుకోస్కి బ్యాచ్ అనుకున్నా. దిస్ ఈజ్ వెరీ అన్నదమ్ముల అనుబంధం. దిస్ ఈజ్ వెరీ సీతమ్మ వాకిట్లో సింబల్. సో ఆ సౌండ్ మిక్సింగ్ డెసిషన్స్ ఏంటి అసలు? హౌ డూ యూ టేక్? వాయిస్ ఇస్ హాఫ్ ద పర్ఫార్మెన్స్, రైట్? యూ కాంట్ డబ్ దట్. ముందు ఒక విజన్ ఉంటుందా మీకు? ఇప్పుడు స్టోరీ డిస్కస్ వెయిట్ ఫర్ ద బిట్. ఇదొకటి పాత సామాన్లు సింక్ సౌండ్ చేసేటప్పుడు ఇలా తలబట్టుకుని కూర్చోాలి, ఎల్లరా ఎల్లరా నాయనా అనుకుంటూ. సింక్ సౌండ్ చేసేదాకా అర్థం కాదు. ఇండియా ఇస్ సో ఫకింగ్ నాయిజీ. బాబు చాయ్ ఏ దొరికితే చదివేవాళ్ళం. అంటే ఇంకా టీ కొట్టులో సమోసాలు తింటే ఆ పేపర్ చదవటం దగ్గర నుంచి మొత్తం. ద డల్ బిట్ కట్ ఇంట్రెస్టింగ్లీ ఈజ్ నాట్ డల్. మీ అండ్ Ceci స్ట్రగుల్ ఎ లాట్. అసలు డబ్బులు లేవే ఉన్నది, రాద్దాం అని కూర్చుంటే ఏం రాదు. The endless possibilities of editing is where my biggest excitement for film lies. తమిళోళ్ళు మలయాళం వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తారు యాక్టర్లకి, మన వాళ్ళు ఇవ్వదు అది ఇది అంటున్నాడు. ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ మాస్టరీ. యూ వేకప్, యూ బ్రష్ యువర్ టీత్, యూ ఈట్, యూ టేక్ ఎ షిట్. యూ నో ఈవెన్ గెటింగ్ మ్యారీడ్ ఇస్ మండేన్. ఐ డోంట్ నో వై వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్, బట్ ऐसा तो होता है होता है होता है होता है होता है जाने रात में आँख को मूंद कर तो खासा होता है నైట్ డ్రా మాట్లాడుతున్నావా? ఇంకేమన్నా మాట్లాడడానికి? Enjoy. My love is like a cigarette. It could burn you, burn you, burn you. This moment I loved it. చాలాసార్లు మాకే అనిపిస్తుంది ఇది మా సినిమాలో పాట అని. హూ ఇస్ మోహన్ కుమార్? ఇన్ వన్ స్టాటిక్ షాట్ చాయ్ తాగుతూ ఒక చిన్న గోల్డ్ ఫ్లేక్ లాంటి సిగరెట్ మొత్తం కలుస్తాడు. దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ దట్ ఫిల్మ్. It's going to be a series of flops, and 2135 somebody is going to discover my films. And filmmakers don't watch films. I don't know what they do in their free time. Recently మేము ఒక సినిమా చూసి ఇలా అట్లకుతలం అయిపోయాం. Some Telugu film, they're following all the rules from writing to shooting it to cutting it, but still falls flat. నువ్వు ఒకసారి సినిమా సండే ఎప్పుడు కూర్చొని చూస్తే అన్నీ ఒకేలా ఉంటాయి. చచ్చిపోతున్నాం స్లో మోషన్తో. 80% ఆఫ్ ఆల్ మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్ ఆర్ స్లో మోషన్. రంగు రంగుల చిత్రాలన్నీ చిత్రమైన కథలే, నువ్వు చూసిన సినిమాలన్నీ ఈసినోడి గులలే, వాళ్ళు పలికిన మాటలు అన్నీ. I don't have an idea, but I have a poster. ఈ పోస్టర్ తర్వాత హిట్ పెళ్లి చూపులు ఓపెనింగ్ సీక్వెన్స్
ఘంటాపథంబు మాకు చిన్నప్పటి నుంచి అంటే ఒక ఏజ్ వచ్చిన దగ్గర నుంచి తెలుగు సినిమాల్లో వాన చూస్తే నీరసం వచ్చేసేది. కుక్క కూడా స్టైలిష్గానే ఉంటుంది స్లో మోషన్లో. సో నాకు తెలిసిన ఈ సాయంత్రం అయ్యేసరికి ఇండస్ట్రీలో జరిగే కామన్ థింగ్ సిట్టింగ్ వేద్దాం అనేది. ఇంకా నాకైతే ఇంకా నేను తాగుడు మీద ఇంకా సరిగ్గా తీయలేదనిపిస్తుంది. తెలుగు సినిమా హీరో తాగితే కొడతాడు అంతేగా, దట్ ఈస్ ఎవ్రీ డ్రింకింగ్ సీన్. ఇంకా మమ్మల్ని అడిగితే ఏంటి మీరు ఎక్స్పోజింగ్ చేయించారు అమ్మాయిలని అని అడగాలి. నిరుద్యోగ మట్ల కింద ఒకటి కమెంట్ పెట్టాడు, అన్న డబ్బులన్నీ మందుకి సిగరెట్లకి అయిపోయినట్టున్నాయి కదా బడ్జెట్లో అని. మధ్య తరగతి మానాభిమానాలు. ఎంత ఎడ్యుకేషనల్ మెసేజ్ అది. అది ఇచ్చిన హై మామూలు హై కాదు. వాట్ ఈస్ దట్ థింగ్ దట్ ఈస్ సెపరేటింగ్ యూ గైస్ ఫ్రమ్ ద అదర్స్? తెలుగులో ఇలాంటిదోటి మాకు చూడాలని ఉంది. మనం సినిమా తీసే విధానం ఏదైతే ఉంటుందో, రోడ్ల మీద లేకపోతే ఏ లొకేషన్ దొరికితే ఆ లొకేషన్లో అప్పటికప్పుడు రియాక్ట్ అవ్వాలి. A long take doesn't mean nobody's editing it, right? It's a decision. A long take is an edit decision in itself. ఆ సెగ్మెంట్ కి సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారేమో అనిపిస్తుంది. నాకు తెలుసు కెమెరా ఆన్ చేసి I can also frame it. But why would I hire the cameraman? మీకు అవైలబుల్ ఉన్న లొకేషన్సే ద బెస్ట్ లొకేషన్. అదే వెబ్ సిరీస్ is the longest format అన్నట్టు this is the longest. Cassavetes is opposite of it. He will let every collaborator contribute. That is us. Show not tell is one way of making films. Keep telling is one way of making films. Show a little, tell a little is one way. So I mean, a million permutations. We are excited about everything. Once you work with them, you fall in love with them. It's like that. ఓ వావ్, చాలా ఇన్స్పైర్ చేసిందండి. వాళ్ళకి చాలు. చాలా అయిపోయింది. What do you think of this kind of editing pattern? Which is very radical in its cut. Let's see another sync sound fuck up. విజయవాడలో పుట్టి పెరిగిన సినిమాలు తప్ప పెద్ద పనే ఉండదు. మీ అండ్ శశి ఆర్ ద మోస్ట్ హార్డ్ కోర్ తెలుగు ఫిల్మ్ పీపుల్ ఐ నో. చిరంజీవి హార్డ్ కోర్ ఫ్యాన్ ని. సమరసింహారెడ్డిలో రైల్వే స్టేషన్ సీన్ ఐ వాజ్ బ్లోన్ అవే. అక్కడే రాజమౌళి స్టిల్ స్పేస్ దట్ క్లాసిక్. వీ హ్యావ్ ఎన్ ఐడియా ఫర్ బాలకృష్ణ. మొత్తం ఆయన మమ్మల్ని ర్యాగింగ్ చేసి పంపించాడు. ఫస్ట్ మీ గడ్డాలేంటి, ఏమన్నా తీసారా, సీష్మాలు తీసామని దెయ్యం సినిమానా అన్నాడు. అదే ఫస్ట్ సింగ్ సౌండ్ అంటే కొట్టేటట్టు ఉన్నాడు ఆయన. మోహన్ బాబు ఉంటే కొట్టేవాడు. అమ్మ బాబోయ్. చిరంజీవి లాంటి ఒక సూపర్ స్టార్ ఒక ట్రైన్ జర్నీ. ఇప్పటిదాకా ఒక 20 మందికి చెప్పుంటా సీన్లు. Tell me one scene then. లైక్ 10-inch nails, he sinks them into his shoulders. వాడు గట్టిగా చూస్తాడు. అక్కడ నుంచి దస్ 20-page యాక్షన్ సీక్వెన్స్. రోహిత్ అండ్ శశి aesthetics ఏంటి అసలు? That is something you don't see in any Telugu film. Cigarette. A sort of reinvention for me and Sesi. I'm editing on set and I'm directing at the desk. That has been our story for the past few years. సాంకేతిక సంభాషణలు, అర్థవంతమైన చర్చలు, రచనా రహస్యాలు, సినిమా విశ్లేషణలు అజయ్ వేగేష్ణ సమర్పించి మీ అభిమాన ఛానల్ బొమ్మలాటలు. ఏమాట కామాట చెప్పనా, ఏమనుకో కదా, బాగా సతాయిస్తాను అందరినీ. I love it. రోహిత్ మరియు శశితో ముఖాముఖి అతి త్వరలో, అతి త్వరలో, అతి త్వరలో.